ఎలా చూస్తుందండి? ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు కానీ ఏమంటే విలువలంటే కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండరు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండడు. అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పి ఆయన ఊహించుండడు. ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికి తీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది చచ్చిపోతాడు, ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో చేరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా 18 గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతూ వచ్చి 18 గంటలు ఆరోగ్యం చెడిపోయింది, నేను ఆరోగ్యం బాగు చేయకపోతే కనుక చచ్చిపోతాడని చెప్పి వీళ్ళు వాదించి హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని ఇంతవరకు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళడు, వైద్యం మొత్తం చూశారు. ఇవాళ బెయిల్ని కూడా దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారులను బెదిరించి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచనని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు. తనకున్నటువంటి హోదాని అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడట్లేదు, అవి నెరవేర్చడం కోసం వాడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి లోపలేయటానికి వేధించడానికి తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటానికి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుతున్నది తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు? అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తున్నాడు? ఇవాళ అమరావతి ప్రజల రైతులు అంటున్నారు, భూములు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబే దగాకోరు, జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు, తన ఆలోచనని చెప్పాడు. అరే బాబు, మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను, న్యాయ రాజధానిని కర్నూలులో పెడతానని చెప్పని శంషేర్గా చెప్పాడు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని రెచ్చగొట్టి మెడలో పచ్చకండవాలేసి మమ్మల్ని రోడ్లెంబడ పడి తిప్పించాడు. ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్ళి పెడుతున్నాడు. ఇక్కడంట అసెంబ్లీ ఉంటుందంట, ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట, కోర్టు ఉండదంట, చంద్రబాబు ఇల్లు ఉంటుందంట. ఇంకా ఊరేముంటుంది ఇక్కడ? మా ప్లాట్లు ఎవడికి అమ్ముకోవాలి? ఇక్కడికి పరిశ్రమలు రాకుండా లేదా ఒక్కొక్క కంపెనీలో 1000 మందో 1500 మందో 2000 మందో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటి పరిశ్రమలు కానీ అంటే ఉద్యోగ కల్పన కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రాకుండా అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ మా దగ్గరికి మా భూములు ఎందుకు ఇచ్చామా అని వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వచ్చాం మేము. నిజంగా మాకు వెన్నుపోటు పొడిచినోడు, మమ్మల్ని నాశనం చేసేవాడు అంటే చంద్రబాబు కొడుకు కలిసి అమరావతిని చంపుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఈస్టర్న్ బైపాస్ పేరు మీద విజయవాడ నుంచి రాజధాని మీదుగా ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేశాడు. రాజధాని నుంచి బయటికి వెళ్తాకి ఒక వంతెన వెంటనే హైవే ఎక్కటాకి ఎయిర్పోర్ట్కి వెళ్ళటాకి కోట్ల రూపాయలు పెట్టి 100 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు నిర్మాణం చేశాడు. మా అందరికీ కవర్ చేశాడు. ఆ హైవే నుంచి ప్రతి గ్రామానికి 4 లేన్ రోడ్డు మీకు ఊరికి కలుపుతాను, మీ పొలం కావాలా లేకపోతే మీరు లేఅవుట్లు చేసుకుంటారా, శుభ్రంగా రెసిడెన్షియల్ లొకాలిటీలు పెట్టుకోండి, లేదా మీరు దీన్ని ఎవరికి అమ్ముతారో మీరు అమ్ముకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చాడు. మా నెత్తిమేసే నుండి చంద్రబాబుని నమ్ముకున్నాం. ఇవాళ చంద్రబాబు నిజంగా
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదు చంపింది, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ కలిసి మాకు ఊరేస్తున్నారని చెప్పని అమరావతి రైతులు ఏడుస్తున్నారు. ఇంతవరకు ప్లాట్లు లేవు, ప్లాట్లు ఎవరికి ఇవ్వలేదు, ప్లాట్లకి వెళ్తాక దారులు ఇవ్వలేదు. చంద్రబాబుకి ప్లాట్ ఎక్కడిది? చంద్రబాబు 5 ఎకరాల ప్లాట్ ఎక్కడిది? అంటే చంద్రబాబుకి ప్లాట్ కావాలంటే పంచుకుంటాడు, అది కూడా చంద్రబాబుకి ఇచ్చే ప్లాట్ ఏమో సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకుని పెద్ద హైవేని ఆనుకుని పాత అసెంబ్లీ వెనకాల 5 ఎకరాలు ఒకటే బిట్ ఆయనకి ఇస్తారు. ఎవరిస్తారు? అంటే చంద్రబాబుకి అమ్మకం కుదిరినోడికి, బేరం కుదిరినోడికి మాత్రం ఏరి కోరి ఫ్లాట్ రోడ్డు పక్కన ఇస్తారు. ఇంత దుర్మార్గం ఇది. ఇవాళ ఇంకొకటి కూడా వాళ్ళు బాధపడేది, ఓరి దుర్మార్గుడు అని, మా ఊళ్ళో ఏం పెడతలేదు అమరావతిలో, ఇక్కడి నుంచి మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావు, వైజాగ్లో పెడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, నువ్వు కూడా అదే ఆచరిస్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేస్తామని చెప్పాడు, నువ్వు మమ్మల్ని గిల్లి కోర్టులకు వేయించి నానా యాగి చేశావు. కానీ ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది నువ్వు చేస్తున్నావు కదా, మొత్తం వైజాగ్లోనే పెడుతున్నావు కదా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలని ఇన్ని రోజు వైజాగ్ అనేది వైజాగ్ జపం చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఎలక్షన్ల ముందేమో అమరావతి అన్నావు, ఇప్పుడు అమరావతిలో ఏం పెట్టవెందుకని, మా ఫ్లాట్లు ఇవ్వవెందుకని, మళ్ళీ ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిన చందాన 50,000 ఎకరాలు తీసుకున్నాం మా దగ్గర మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు ఇవాళ మనం పరిస్థితి చూస్తున్నాం. ఈ రాష్ట్రానికి అంటే ఎంత దుర్మార్గం చేస్తున్నాడు. కేవలం తను ముఖ్యమంత్రిగా గెలిచింది పవన్ కళ్యాణ్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏంటయ్యా అంటే వాళ్ళ మీద ఉన్న కేసులు తీయించుకోవటం, వాళ్ళకి శత్రువులుగా భావించే వాళ్ళని లేకపోతే వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులుగా భావించే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి లోపలేయించటం, వాళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళు దోచుకోవటం, దాచుకుంటే ఇక్కడ దోచుకుంటున్నారు, దాచుకుంటాకి దుబాయ్లు ఫారెన్లో ఎక్కడికి పడితే అక్కడికి యూరోప్లో వెళ్ళి వస్తున్నారు. ఇవాళ ఈ సమాజం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుల్ని పాపాలని ఏదైతే సాక్ష్యాలతో సహా దొరికినటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారుల్ని బెదిరించి జైళ్లలో వేస్తాను మిమ్మల్ని అని చెప్పి బెదిరించి ఇవాళ ప్రతి కేసులో కూడా తప్పుడు కాగితాల మీద సంతకాలు పెట్టించి అవన్నీ కూడా కోర్టులకు వేసినంత మాత్రాన ఇవాళ కేసుల్లోంచి క్లీన్ చీట్ తెచ్చుకోవటం అంటే నీకు నువ్వే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన పునీతుడి అయిపోయావు అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పాపాలకి ప్రకృతి తిరగబడుతుంది. న్యాయస్థానాలే ఇవాళ నీకు దొంగ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి న్యాయస్థానాలే ఖచ్చితంగా మళ్ళీ నిన్ను బోన్లో వేయటానికి చట్టం మేరకు ఖచ్చితంగా కోర్టులే నిలబడతాయి అనేది కూడా నువ్వు తెలుసుకుంటే మంచిది.